చేకూరాలి అంటే, మానవుడికి జీవన్ముక్తి లభించాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. మనం అంటుంటాం దాన ధర్మాలు అని చెప్పి. ధర్మాచరణ చాలా గొప్పది, శ్రేష్టమైనది, దాన్ని మించింది లేదు. ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో, ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో, ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది, వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళని పైకి తీసుకెళ్తుంది, వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది ధర్మం, దాని బాధ్యత. ఎవరైతే ధర్మాన్ని వీడి ప్రవర్తిస్తారో, ధర్మానికి హాని చేస్తారో, ధర్మాన్ని కుంటుపడేటట్లు ప్రయత్నం చేస్తారో తిరిగి ధర్మం వాళ్ళని అదే విధమైనగా శిక్షిస్తుంది. కాబట్టి ధర్మ ఏవ హతోహంతి అని వచ్చిందన్నమాట మహాభారతంలో వాక్యం. ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు దెబ్బతీసేవాది నిన్ను దెబ్బతీస్తుంది, ధర్మాన్ని నువ్వు కాపాడేవాది నిన్ను కాపాడుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ధర్మాన్ని మనం కాపాడటం ఏంటి అని ఎవరన్నా అడగచ్చు. మనం కాపాడితే కానీ కాపాడబడేటువంటి స్థితిలో ఉన్న ధర్మం మనల్ని కాపాడుతుందని ఎవరన్నా మనల్ని ప్రశ్నించవచ్చు. అమ్మ నిశ్శబ్దం నేర్చుకున్నాం. ధర్మాన్ని మనం కాపాడటం ఏంటి? మన చేత కాపాడబడే ధర్మం మనల్ని కాపాడుతుందని ఎవరన్నా మనం ప్రశ్నించవచ్చు. ఇక్కడే ఉన్నది ధర్మ సూక్ష్మం. తండ్రిగా ఒక ధర్మం, తల్లిగా ఒక ధర్మం, కోడలుగా ఒక ధర్మం, కూతురుగా ఒక ధర్మం, కొడుకుగా ఒక ధర్మం, విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువుకు ఒక ధర్మం, శిష్యుకు ఒక ధర్మం, స్నేహితుడికి ఒక ధర్మం. ధర్మాలు చాలా ఉన్నాయి, రకాలు చాలా ఉన్నాయి. అత్త ధర్మం అత్తది, కోడల ధర్మం కోడలు. ఎవరి ధర్మాన్ని వాడు ఆచరిస్తూ ఉంటే వాడు రక్షించబడతాడు. భగవంతుడు వాడికి ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడు. ఇన్ని పాత్రలు అత్త, కోడలు, కొడుకు, తండ్రి, తమ్ములు, భార్య, ఇన్ని పాత్రలు ఉన్నటువంటి గ్రంథం ఉన్నదా? ఉన్నది. ఏమిటా గ్రంథము? ఎవరెవరు ఎట్లా ఉండాలి, మిగతా వాళ్ళతో ఎట్లా నడుచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, బంటు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, దూత ఎలా ఉండాలి, ఇన్ని చెప్పిన గ్రంథం ఉన్నదా అంటే మొట్టమొదటి గ్రంథము. దాన్ని ఆది కావ్యం అంటున్నాం, దానినే శ్రీమద్ రామాయణం అంటున్నాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అన్నారు. కవిత్వం అనేటువంటి చెట్టు మీద కూర్చొని, ఆ కొమ్మ మీద కూర్చొని రామా 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 అంటూ కూర్చున్నారట. ఎవరు? ఒక కోయిల. ఆ కోయిల ఎవరయ్యా అంటే